అనంత స్పిరిచువల్ వరల్డ్ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః, ఓం శ్రీ సరస్వతీ నమః, ఓం శ్రీ గురుభ్యో నమః. మానవ జీవితానికి కృతజ్ఞతా భావం అవసరం. ఎందుకని? తన దగ్గర ఉంచుకొని ఇతరులకు పెట్టకుండా కేవలము తానే భుజించువాడు దొంగ అని గీత బోధిస్తోంది. వర్షములు కురిపించి భూమిని సారవంతము చేసి పంట మొక్కలలో జీవమును నింపి అన్నము మొదలగు ఆహార పదార్థాలను భగవంతుడిస్తున్నాడు. దానికి గాను మనం ఏం చేయాలి? ఓ భగవాన్, నీ దయ వలన నేను ఆహారం తింటున్నానని తాను తినే ఆహారమును పరమాత్మకు సమర్పించి తర్వాత తాను తినాలి. అలాగే పితృదేవతలకు, సాటి మానవులకు, జంతువులకు పెట్టాలి. తాను తినే ముందు పరమాత్మకు నివేదించకుండా తినేవాడు ఎంత విద్వాంసుడైనా, ధనవంతుడైనా, గొప్పవాడైనా, రాజైనా భగవంతుని దృష్టిలో అతడు దొంగతో సమానమే. మరి దొంగకు శిక్ష పడాలి కదా. ఈ రోజుల్లో సంభవించే అతివృష్టి, అనావృష్టి, వ్యాధులు, అగ్ని ప్రమాదాలు, భూకంపాలు, తుఫానులు, నయం కాని రోగాలు, వింత వింత వ్యాధులు, ఇటువంటివన్నీ వీటికి శిక్షలే. ఇకనైనా తెరుచుకుని మనకు ఉన్నది ఈశ్వరునికి అర్పించడం, అతిథులకు పెట్టడం, పేదవారికి, లేనివారికి ఉన్నంతలో సాయం చేయడం, జంతువులకు ఆహారం పెట్టడం, ప్రకృతిని ఆరాధించడం, భగవంతుని మీద భక్తి కలిగి ఉండటం, పరోపకార దృష్టి అలవర్చుకోవడం మొదలగు వాటి ద్వారా భగవంతునికి కృతజ్ఞతలు చెల్లించుకోవాలి. ఏ దోషమునకైనా, నేరానికైనా పరిహారం ఉంటుంది. చివరకు హత్య పాతకానికి కూడా పరిహారం ఉంటుంది. కానీ కృతజ్ఞుడికి, అంటే చేసిన మేలు మర్చిపోయేవాడికి పరిహారం అంటూ ఏమీ లేదు. కనుక మనం మా పరమాత్మకు ఏ ప్రతిఫలాపేక్ష లేకుండా మనకు అన్నీ సమకూర్చే పంచభూతములకు సంతతం కృతజ్ఞతా భావంతో ఉండుట అత్యంత ముఖ్యమైన విషయం. మానవత్వం ఒక సముద్రం వంటిది. సముద్రంలోని కొన్ని నీటి బిందువులు మురికిగా ఉన్నంత మాత్రాన సముద్రమంతా మురికిగా ఉందనుకోవడం అవివేకం. మానవత్వాన్ని వదులుకోకుండా కడదాకా కొనసాగించడం వివేకవంతుని లక్షణం. భగవంతునికి నీవు ఎంత దూరంలో ఉంటే భగవంతుడు నీకు అంతే దూరంలో ఉంటాడు. సావధానంగా వినటం, సమన్వయంతో సమాధానమివ్వటం, నిష్పాక్షికంగా నిర్ణయం తీసుకోవటం, ప్రశాంతంగా జీవించటం అందరికీ అవసరం. నీ సహజ స్థితి ఆనందమే. దానిని కావాలని కోరుకోవడంలో తప్పేమీ లేదు. అయితే అది బయట ఎక్కడో ఉందనుకోవడమే తప్పు. అది నీలోనే ఉంది. అది గ్రహించడమే జ్ఞానవంతుల లక్షణం. భగవంతుని అనుగ్రహం ఎప్పుడూ నిండుగానే ఉంటుంది. దానిని పొందడానికి అవసరమైనవే ప్రయత్నం, సాధన. గోవులను రక్షించండి, గోవులను సేవించండి. ప్రకృతిని కాపాడటం మన ధర్మం. దయచేసి ప్రతి ఒక్కరూ ఒక్క మొక్కైనా నాటండి. అలాగే మా అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.